సబ్బాతు దినాన క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం గురించి మనకి ఈరోజు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించినట్లయితే సబ్బాతు దినాన ఆయన శిష్యులైనటువంటి కొంతమందిని క్రీస్తును పరిశీలించడం కోసం, పరిశీలులు క్రీస్తును పరిశీలించడం కోసం, ఎప్పుడు క్రీస్తు ప్రభువు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అని పరిశీలులు క్రీస్తు ప్రభువును, ఆయన యొక్క ప్రార్థన విధానాన్ని, ఆయన యొక్క స్వస్థత చేసే విధానాన్ని వ్యతిరేకించడం కోసం, ఆయన యొక్క కార్యములను తిరస్కరించాలనే ఉద్దేశం కోసము ఆయన సబ్బాతు దినాన ఆయనకు ఒక పరీక్ష పెట్టాలని పరిశీలులు ఆలోచన చేస్తారు. ఆ విధంగా పరిశుద్ధ దినమైనటువంటి ఆ రోజు ప్రార్థనలో ఉండాల్సినటువంటి ప్రభువుకు మరి ఇక్కడ కురచ చేయు వాడిని స్వస్థత పరిచేటువంటి కార్యము చేస్తాడా లేదా అనేటువంటి ఉద్దేశంతో క్రీస్తు ప్రభువును చుట్టుముట్టి అందరూ గమనిస్తున్నారు. ఆ మందిరంలో కురచ చేయువాడు అంటే అనారోగ్యంతో చేయిని పోగొట్టుకున్నటువంటి ఒక రోగగ్రస్తుడిని ఆ మందిరంలో ఉంచడం జరుగుతుంది. అప్పుడు ఆ సబ్బాతు దినాన క్రీస్తు ప్రభువు అతనిని పిలిచి, అతనిని పరీక్షించదలిచారని గమనించి క్రీస్తు ప్రభువు రోగగ్రస్తుని పిలిచి అంటున్నాడు, నీ చేయి చాపము అని అంటున్నాడు. వెంటనే వ్యాధిగ్రస్తుడి చేయి చాపి క్రీస్తుకు ఆయన చేతిని అందిస్తాడు. ఆ సంఘటనతో ఆయనకు ఉన్నటువంటి కురచ చేయి సాధారణమైనటువంటి స్వస్థతను పొంది సంపూర్ణ ఆరోగ్యవంతుడైతాడు. ఈ సందర్భంలో క్రీస్తు మనకు తన వాక్యం ద్వారా ఏమని సెలవిస్తున్నారంటే, సబ్బాతు దినాన ప్రార్థన ముఖ్యమే అయినప్పటికీ కూడా ఇతరులకు సేవ చేయాలనేటువంటి కార్యాన్ని వాయిదా వేయకూడదు, అలాంటి పనులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపకూడదు అనేటువంటి సందేశాన్ని ఇస్తూ సబ్బాతు దినానికి కూడా స్వస్థత కార్యక్రమాన్ని, అద్భుతాన్ని నిర్వహించి మన అందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక ప్రవక్తగా మనకు క్రీస్తు ప్రభువు తన యొక్క ఆచరణను, ఆయన యొక్క సేవ కార్యక్రమాలను మనకు అందిస్తున్నాడు. ఈ విధంగా మన జీవితాలలో కూడా తోటి వారికి సహాయం చేయాలి, తోడ్పాటును అందించాలి. ప్రమాదాలను, కష్టాలను, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేటువంటి తత్వాన్ని క్రీస్తు ప్రభువు మనలందరికీ నేర్పుతున్నాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ, క్షమ, జాలి, దయ, సహకారం అనేటువంటి గుణాలను అలవర్చుకొని ప్రభు మార్గంలో నడవాల్సింది అని ఈరోజు ప్రభు వాక్యము మనకు సెలవిస్తుంది.